జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు చెప్పండి, పూజ ఎవరి కూతురు? నీ రక్తం పంచుకు పుట్టిన నీ పెద్ద కూతురు. ఏంటి? పూజ నా కూతురా? అవును, కవల పిల్లలు పుట్టారా డాక్టర్? ఇద్దరు ఆడపిల్లలే. ఎంత ముద్దుగా ఉన్నారో. పద వెళ్దాం పులి. బాబారు, పుట్టిన బిడ్డని ఇంకా కళ్ళు తెరిచి కూడా చూడలేదనుకుంటా. కళ్ళు తెరిస్తే పాపనివ్వనని గొడవ చేస్తుంది. ఇక తనకి నాకు ఏ సంబంధం లేదు. తప్పుకో. ఈ పాపతో పాటు పుట్టిన ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయి? ఐ మీన్, వీళ్ళు కవల పిల్లలా? కవల పిల్లని ఎందుకంటున్నారు? కవలలుగా పుట్టిన వాళ్ళకి ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అది నీకు పుట్టిన బిడ్డని హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చేశారు. నిజం తెలిస్తే నువ్వెక్కడ పూజని తీసుకెళ్ళిపోతావోనని, పూజ తల్లిదండ్రులెవరో తెలీదని, పూజ వాళ్ళకి దొరికిన బిడ్డని నమ్మించారు. ఇప్పుడు చెప్పు, మాకంటే క్రిమినల్స్ మీ ఫ్యామిలీ మెంబర్సే కదా? మీరు నాకు ఎన్ని అపకారాలు చేసినా నా బిడ్డ గురించి నిజం చెప్పి నాకెంతో ఉపకారం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను వెళ్ళి నా కూతుర్ని కలుస్తాను. నువ్వు తల్లి లేని పిల్లవి కాదు, నేనే నీ కన్న తల్లినని చెప్పి గట్టిగా కౌగిలించుకుంటాను. ఆ ఎస్ఐ గారు, మేం బయలుదేరతాం. రా అల్లుడు. ఒక్క నిమిషం. ఏమైంది? సూర్య మేడం, మీకు బెయిల్ ఇచ్చింది 1 వారం మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.